హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కండేయ కార్ బజార్. మన అడ్రస్ చూసుకున్నట్టయితే అండి, బోడుపల్ బస్ డిపో ఆపోజిట్ లో బోడుపల్ కమాన్ ఉంటుంది అనమాట. కమాన్ నుంచి లోపలికి వచ్చేసి మనకి రైట్ సైడ్ లో పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని ఎదురుగా అయితే కేశవ్ నగర్ కమాన్ అయితే ఉంటుంది అనమాట. కమాన్ నుంచి లోపలికి వచ్చేసి మనకైతే 300 నుంచి 400 మీటర్లు అయితే లెఫ్ట్ సైడ్ లో అయితే మన మార్కండేయ కార్ బజార్ అయితే ఉంటుందండి. ఈ రోజు మన అందరి ముందుకైతే చెరలెట్ బీట్ ఎల్టీ తీసుకురావడం జరిగిందండి. దీని మోడల్ చూసుకున్నట్టయితే 2016 మోడల్ అండి. ఇది చూసుకున్నట్టయితే పెట్రోల్ బండి అనమాట. బండి మొత్తం చూసుకున్న ఎటువంటి స్క్రాచెస్ అట్లాంటి అయితే ఏం లేవండి. బండి అయితే జెన్యున్ కండిషన్ లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చి డ్రైవర్ సైడ్ వ్యూ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. చెరలెట్ బీట్ ఎల్టీ అండి. రివర్స్ కెమెరా కూడా ఉంది, దీనికి ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ కెమెరా కూడా వేయించుకున్నారు. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. వెహికల్ మీద చూసుకునే చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండికి అయితే మేజర్ డ్యామేజ్ కూడా ఏం లేదు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేసుకున్నారు అనమాట ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో. ఓవరాల్ వ్యూ అండి ఇది వెహికల్ ది. దీని టైర్లు చూసుకున్నట్టయితే మనకి 4కి 4 కూడా సీల్ టైర్లు అండి. 95% అయితే ఉండడం జరిగింది. వెహికల్ చూసుకున్న చాలా నీట్ కండిషన్ లో ఉందండి వెహికల్ కూడా. ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ అండి. పెట్రోల్ మనకు వచ్చేసి అయితే ఈ 18 నుంచి 22 వరకు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. మనకి బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్న సీల్ టైర్ అండి. 90% అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే బీట్ ఎల్టీ అండి ఇది. ఒక్క నిమిషం మనం డిక్కీ ఓపెన్ చేసి చూసుకుందాం. ఓపెన్. ఇక్కడ మనం దీని స్టెప్ ని చూసుకుందామండి. ఫుల్ ప్యాక్డ్ ఉంది, కనిపిదన్న ఫుల్ ప్యాక్డ్ ఉంది. స్టెప్ ని అయితే ఫుల్ ప్యాక్డ్ ఉండడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక 60% టైర్ అయితే ఉందన్నమాట. స్టెప్ని కూడా, స్టెప్ని కిట్ కూడా అవైలబుల్ ఉందండి మనకి. ఇది వచ్చేసి వెహికల్ కవర్ అండి, కొత్తది వెహికల్ కవర్ కూడా ఉందన్నమాట. ఇవి చూసుకుంటే డోర్ సైడ్స్ పెట్టుకున్నాయండి. ఇవైతే మనకు సోనీ స్పీకర్స్ అయితే వస్తున్నాయండి. సోనీ అనమాట, కొత్తది స్పీకర్స్ కూడా కొత్తవి. ఇక్కడ మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం రండి. ఇంటీరియర్ చూసుకున్న సీట్ కవర్స్ కూడా కొత్తాయండి మనకి. సీట్ కవర్స్ కూడా కొత్త అనమాట. బండికి అయితే ఒక 1 రూపీ సింగిల్ పని కూడా లేదు. బండి అయితే మొత్తం ఉంది, జస్ట్ తీసుకోపోవాలి, సర్వీస్ చేయించుకోవాలి, వాడుకోవాలి అట్లనే. మన వెహికల్ చూసుకుంటే వెహికల్ ఒకసారి ఏసీ చూసుకుందామండి ఆన్ చేసి. మనం ఏసీ ఆన్ చేసుకుంటే చాలా చిల్ అయితే వస్తుందండి ఏసీ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదైతే హ్యాండెడ్ సిస్టమ్ అండి, కొత్తగా అయితే వేసుకున్నారనమాట వీళ్ళు. ఇక్కడ మనకైతే రివర్స్ కెమెరా కూడా రావడం జరుగుతుంది, చెక్ చేసుకోవచ్చు. మనకైతే రివర్స్ కెమెరా కూడా వస్తుందండి బండికి. బండి రీడింగ్ అయితే చూసుకున్నట్టయితే బండి రీడింగ్ అయితే మనకి 72,000 తిరగడం జరుగుతుందండి. 72,000 తిరిగిందనమాట. వెహికల్ జెన్యూన్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఒకసారి మనం బానెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము. మనం చూసుకోవచ్చు అండి. లెఫ్ట్ ఆప్రాన్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ ఆప్రాన్ అయితే జెన్యూన్ అండి, షోరూమ్ పేస్ట్ తోనే ఉంది. మనం రైట్ ది కూడా చూసుకోవచ్చు కానీ ఇక్కడ మొత్తం ప్యాకెడ్ ఉంది. రైట్ ది కూడా షోరూమ్ పేస్ట్ తోనే ఉందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెహికల్ నుంచి ఎటువంటి గ్యాస్ అయితే రావడం, లీక్ అవడం అయితే జరగట్లేదండి. ఎటువంటి లీక్ అయితే లేదనమాట, ఎటువంటి గ్యాస్ కూడా లేదు. ఇంజన్ అయితే ఓపెన్ కాలేదండి. ఇక్కడ ఇంజన్ మొత్తం చూసుకున్నా మనకైతే ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ అటువంటిది అయితే ఏం లేదండి. ఇంజన్ మొత్తం ఒకసారి చూసుకుందాము. ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటిది కూడా ఏం లేదండి. ఇక్కడ మనం చూసుకున్నా కూడా మనకు కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్ అండి, ఇది కంపెనీ నుంచి వచ్చింది, అలానే ఉంది కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్ అది. ఇక్కడ మనం వెహికల్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. 2016 చెరోలెట్ బీట్ ఎల్టీ వర్షన్ అండి, పెట్రోల్ వర్షన్.
వెహికల్ ధర చూసుకున్నట్టయితే 2,40,000గా చెప్తున్నారండి. దీనిపైన అయితే బార్గెనింగ్ ఉంది మనకి. ఇంకోటి ఏంటంటే అందరు కాల్ చేస్తున్నా మేమైతే రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నామండి. ఎందుకంటే ఒక కాల్లో ఉన్నప్పుడు మరో కాల్ అయితే వస్తుందన్నమాట. అలా ఒకేసారి 10 కాల్స్ అయితే వస్తున్నాయి ఒక కాల్లో ఉండంగా. అలా అయితే మేము రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నామండి. మళ్ళీ మిస్డ్ కాల్ చూసుకొని అయితే మేమే కాల్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే మన కార్ మేళా వచ్చేసి ఆదివారం రోజే కాదండి. మన కార్ మేళా వచ్చేసి ప్రతిరోజు అయితే ఉంటదన్నమాట. ప్రతిరోజు అయితే ఉంటది. ప్రతిరోజు మనకైతే 100 కార్ల దాకా అయితే ఉంటాయి. మనకు ఆదివారం రోజు ఏమవుతుందంటే ఎంప్లాయీస్ ఖాళీగా ఉండటం వల్ల వాళ్ళ కార్లే తీసుకురావడం జరుగుతుంది అనమాట. అప్పుడైతే మనకు 150 నుంచి 200 వరకు అయితే కార్లు అయితే ఉండడం జరుగుతుందండి. దయచేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే గట్టిగా కొట్టండి. మన వీడియోస్ అయితే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి డైరెక్ట్ గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మార్కండేయ కార్ బజార్.